మరో హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్షన్లో చూస్తే దాదాపుగా మరో 17,000 ఉద్యోగాలు అక్కడ కూడా మనం ఇచ్చి జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతలు నేషనల్ లెవెల్లో 61% డెఫిసిట్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి కేవలం 4% మాత్రమే డెఫిసిట్ స్పెషలిస్ట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీ సంఖ్య. ఆ రకంగా మరో 17,000 మందిని రిక్రూట్ చేసినాం. స్కూల్ ఎడ్యుకేషన్లో దాదాపుగా మరో 10,300 మంది పోస్టులు అక్కడ క్రియేట్ చేసాం. 1998 2008 డిఎస్సి లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ 2019 డిఎస్సి, 2023 డిఎస్సి, 2023 కేజీబీవి, ట్రిపుల్ ఐటీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా మరో 10,300 ఉద్యోగాలు స్కూల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తాం. ఇవి కాక కళ్ళ ఎదుట కనిపించే గవర్నమెంట్ సెక్టర్లో 2,66,000 మంది వాలంటీర్లు కనిపిస్తారు. ఆప్కాస్లో మరో 1,00,000 మంది కనిపిస్తారు. బ్రేవరేజెస్ కార్పొరేషన్లో మరో 18,000 మంది కనిపించేవాళ్ళు. రేషన్ ఎండియూస్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్లో ఆ డ్రైవరుకు తోడు అటెండరు మరో 20,000 మంది ఎంప్లాయీస్. ఈ రకంగా దాదాపుగా ఉట్టి ప్రభుత్వ రంగంలో దాదాపుగా 6 లక్షల ఉద్యోగాలు, 6,31,000 ఉద్యోగాలు ఒక్క ప్రభుత్వ రంగంలోనే మనం క్రియేట్ చేయగలిగినాం. ఇవి కాక ఎంఎస్ఎంఈ సెక్టర్ అన్నిటికన్నా ఉద్యోగాలకు మూలమైన సెక్టర్ ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్. మన హయాంలో చంద్రబాబు నాయుడు పెండింగ్లో పెట్టిన బకాయిలు, ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మనం రిలీజ్ చేస్తే ఆ ఎంఎస్ఎంఈ ఒక సెక్టర్లోని 4,78,000 ఎంఎస్ఎంఈ యూనిట్స్ను గ్రౌండ్ చేసి వాటి ద్వారా దాదాపుగా మరో 33 లక్షల ఉద్యోగాలు మనం ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం క్రియేట్ చేయగలిగాం. అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈస్కు తోడుగా ఉంది, పెండింగ్ బకాయిలన్నీ తాను క్లియర్ చేశాడు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంఎస్ఎంఈలకు కూడా తాను బటన్ నొక్కుతూ ఉన్నాడు. కాబట్టి ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాయి మాకు అన్న నమ్మకం. ఆ నమ్మకంతో ఎంఎస్ఎంఈలు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ జాబ్స్. ఈ పెద్ద కంపెనీలు, సోకాల్డ్ పెద్ద కంపెనీలలో పెద్ద ఉద్యోగాల సంఖ్యలో ఎక్కువ రావు, పెట్టుబడి ఎక్కువ, ఉద్యోగాల సంఖ్య తక్కువ. కానీ ఎంఎస్ఎంఈస్లో పెట్టుబడి తక్కువ, ఉద్యోగాలు మాత్రం ఎక్కువ పెట్టుబడితో కంపేర్ చేస్తే. దాదాపుగా 4,78,000 యూనిట్స్ గ్రౌండ్ అయి మరో 33 లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం కల్పించగలిగాం. అది కాకుండా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో మరో 1,00,000 ఉద్యోగాలు, మొత్తం కలిపితే 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం క్రియేట్ చేయగలిగాం. ఇది మనం చెప్పే లెక్కలు కూడా కాదు, వాళ్ళు తయారు చేసుకున్న సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ల ప్రకారం నిజంగా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడొస్తాయి తెలుసా? సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో వస్తాయి ఉద్యోగాలు. ఇవన్నీ ఇంత కష్టపడితే మనం క్రియేట్ చేయగలిగినవి ఇంతే. కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో మనం ప్రమోట్ చేయగలిగితే క్రియేట్ చేయగలిగిన ఎంప్లాయ్మెంటు ఒక విప్లవం. అన్నిటికన్నా ఇంకొకటి బిగ్గెస్ట్ ఏం తెలుసా? 62% ఆఫ్ ద పాపులేషన్, 62% పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడ్డ పాపులేషన్. వ్యవసాయం ఒక్కటి కుదేలైపోతే 62% జనాభాకు ఉపాధి ఉండదు. చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు అయితే వ్యవసాయం అన్నది దండగా అనే మాటలు వస్తాయి. కానీ వ్యవసాయాన్ని పండగగా మార్చిన పరిపాలన ఎక్కడైనా జరిగింది అని అంటే మన ప్రభుత్వ హయాంలో. ప్రతి అడుగులో కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు, పంట కొనుగోలు నుంచి రైతుకి ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తు నుంచి రైతును ఆదుకునే వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతును చేపట్టుకొని నడిపించింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే. ఇవన్నీ చేయగలిగాం కాబట్టి రాష్ట్రంలో ఎకానమీ అన్నది బాయింట్గా ఉన్నది.
వీటి అన్నిటికీ తోడు ఎప్పుడు జరగని విధంగా 4 పోర్ట్లు. రాష్ట్రం మొత్తం చూస్తే మనం రాకమునుపు వరకు 6 పోర్ట్లు ఉంటే, 4 లొకేషన్స్లో 6 పోర్ట్లు ఉంటే, మన 5 ఏళ్ల పీరియడ్లోనే కోవిడ్ ఉన్నా కూడా, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా, మన 5 ఏళ్ల కాలంలో ఏకంగా మరో 4 పోర్ట్లకు శ్రీకారం చుట్టి అడుగులు ముందుకేసి, అందులో 3 పోర్ట్లు గవర్నమెంట్ రంగంలోనే, రామాయపట్నం అయితేనేమి, మూలపేట అయితేనేమి, కాకినాడ అయితేనేమి, మచిలీపట్నం పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ దాదాపుగా రామాయపట్నం అయితే 80% కంప్లీట్ అయిపోయింది, మచిలీపట్నం పోర్ట్ అయితే 30% కంప్లీట్ అయిపోయింది, మూలపేట పోర్టు ఆల్మోస్ట్ 30% కంప్లీట్ అయిపోయింది, కాకినాడ పోర్టు ఒకటి ప్రైవేట్ పోర్ట్లో ఇంకోటి డెవలప్ చేసాం. మొత్తం 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్. అంటే పోర్ట్లెడ్ ఎకానమీని అడుగులు వేగంగా ముందుకు ఇచ్చగలిగాం. గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 300 మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం. అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే 2022లోనే నోయిడాలో గూగుల్తో కలిపి నోయిడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు. దానికి సంబంధించి శంకుస్థాపన 2023లో జరిగింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు 2020 శంకుస్థాపన చేసిన రోజే, తర్వాత 3-4 నెలలకే 2022లోని సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం, కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అని. అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉందాం. డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా. ఇవన్నీ అప్పుడు మనం చేసాం కాబట్టి ఇప్పుడు వస్తూ ఉంది. ఆ రోజు నుంచి చూస్తే విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం 30% కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితిలోకి వస్తూ ఉంది. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు 900 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి మనం ఖర్చు చేసినాం. R&R ల్యాండ్ అక్విజిషను 900 కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు 30% కంప్లీట్ చేసినాం, అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి. మనం చేసాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది. ఈరోజు నిజంగా